బీజేపీ కొత్త చీఫ్ మంచి అడ్వకేట్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయనను డమ్మి అంటున్నారు, కాదని నిరూపించుకునే సమయం వచ్చింది. ఏంది, సకలం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజీ కూల్చాలి, అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో పిటిషన్ వేయాలి. ఓవైసీ బ్రదర్స్ కాలేజీ పెట్టి చెరువును కబ్జా చేశారు, అందుకే కాలేజీపై చర్యలు తీసుకోవడం లేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాజాసింగ్ ఎపిసోడ్, రాజాసింగ్ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఏం చేస్తాడో ఆయన వరకు అయితే తెలుసు. కరుడు గచ్చిన హిందుత్వవాది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ గోషామహల్ నియోజకవర్గం మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ పూర్తి స్థాయిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా నివాసం ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ మీరు చాలా వరకు చూడండి, మరాఠీలు కానీ మటాటాలు కానీ, దాంతోపాటు జైన్లు కానీ బుద్ధులు కానీ, దాంతోపాటు ఇక రకరకాల చాలా మంది చాలా రకాలుగా ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి ఆ హిందుత్వ ఓటు ఏదైతే ఉందో, అది కట్టర్ ఓటు ఏదైతే ఉందో, అక్కడ మార్వాడీలు కూడా చాలా సంఖ్యలో ఉంటే వందల వేల కోట్ల ఆస్తులు ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ ఫైనాన్స్ చేస్తారు, అది సెకండరీ విషయం. సో ఆయన గెలిపించుకుంటూ వస్తున్నాను. సో ఇప్పుడు బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికయ్యాడు. అయితే రామచంద్రరావుకు సంబంధించి ఎవరు ఇప్పించులు, అసలు తెర మీదకి ఈటల రాజేందర్ రావాలి లేదా ధర్మపురి అరవింద్ రావాలి, ఈ ఇద్దరు రాకుండా రామచంద్రరావు ఎట్లా వచ్చిండు అనేది ప్రధానమైన ఎపిసోడ్. ఇక్కడ రెండు రకాల ఎపిసోడ్లు కనబడతాయి మీకు దేంట్లో, బీజేపీలో. ఒకటి బండి సంజయ్, మీ అందరికీ తెలుసు కదా, బండి సంజయ్ ఇప్పించింది రామచంద్రరావుకు, ఓకే క్లియర్ కట్, రాష్ట్ర అధ్యక్షుడు వచ్చింది. బండి సంజయ్కి సంబంధించి ఈటల రాజేందర్ ఉంటాడు, హుజరాబాద్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. గజ్వెల్లు హుజరాబాద్ రెండు చోట్ల పోటీ చేయడం వల్ల ఆయన ఓడిపోయిండు అనేది ఆయన అంతరాత్మకు తెలిసిన విషయమే. దాంతోపాటు హుజరాబాద్ ప్రజలు ఎట్లా గెలిపిస్తారన్న కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బ వచ్చింది. ఈ బండి సంజయ్కి ఈటల రాజేందర్కి అస్సలు పడదు, గుర్తుపెట్టుకోరు, పచ్చిగడ్డ ఎత్తే భగ్గుమంటది. సో ఈయనకు రాకుండా చక్రం తిప్పింది బండి సంజయ్ అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక అరవింద్కు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా కూడా కాస్త గట్టిగానే ప్రజల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళెవ్వరికీ కూడా రాకుండా బండి సంజయ్ తన అనుచరుడైన రామచంద్రరావుకి ఇప్పించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది మరో చర్చ జరుగుతుంది. సో ఫైనల్గా ఏది జరిగినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి భవిష్యత్ అంటే 2028లో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కాస్త మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగానైతే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా